లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. అందరికీ నమస్కారం. ఈ రోజున బిగ్ బాస్ షో జరుగుతుందండి. ఈ బిగ్ బాస్ షో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏ ఉద్దేశంతో ఏ ఎజెండాతో బిగ్ బాస్ షో నడుపుతున్నారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీడియాగా ఉంది. ఆ బాధ్యతని ఆర్టీవీ భుజాన్ని వేసుకున్నందుకు స్వాగతిస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే ఈ విషయం మీద బిగ్ బాస్ తాలూకా ఎజెండా, హిడెన్ ఎజెండా ఏదైతే ఉందో దాని మీద తీవ్రంగా ప్రజా చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మీడియాకు ఉంది. అదేవిధంగా చర్చలు విపరీతంగా జరగాల్సిన అవసరం చాలా ఉంది. అయితే ఈ బిగ్ బాస్ షో మీరు ఒకటి గమనించినట్లయితే ఈ బిగ్ బాస్ షోలో ఈ బిగ్ బాస్కి ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్లు కానీ, బిగ్ బాస్ హోస్ట్ చేసినటువంటి వారి తాలూకా కుటుంబ సభ్యులు కానీ, ఇన్వెస్టర్ల తాలూకా కుటుంబ సభ్యులు కానీ ఎవరూ ఉండరు. గమనించుకోండి. ఎవరైతే ఈ వైరల్ అవ్వాలి అనేటటువంటి ఒక యాంగ్జైటీతో సొసైటీలో ఉంటారో వాళ్ళని ట్రాప్ చేసి ఈ బిగ్ బాస్ షోలో తీసుకొచ్చి వాళ్ళ చేత వాళ్ళు చెయ్యకూడదు, అంటే వాళ్ళ జీవితంలో ఎంతవరకు చెయ్యనటువంటి పనులు, జీవితంలో ఎంతవరకు ఆడనటువంటి మాటలు కూడా ఆడిపిస్తూ అదే షోని రక్తి కట్టించడానికి రకరకాలటువంటి విన్యాసాలు వాళ్ళ చేత చేపిస్తూ వాళ్ళ మానసిక స్థితిని తగ్గించడానికి, అది చూస్తూ ఫాలో అవుతున్న వాళ్ళ తాలూకా ఆలోచనని మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ షోలో ఇప్పుడే ఆర్టీవీలో జరుగుతున్నటువంటి ఏదైతే చర్చ ఉందో దాన్ని ఫాలో అవుతున్నాను. చాలామంది వారి ఒపీనియన్స్ని చాలా చక్కగా వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి నేను కూడా ఈ దీంట్లో పాలు పంచుకోవాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ షోలో తీవ్రంగా మనం ఖండించాల్సిన విషయం ఏంటంటే ఈ సీజన్ 9కి సంబంధించి ఈ బిగ్ బాస్ షోలో మనం తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే పార్టిసిపెంట్లు ఉంటారో వారి తాలూకా కుటుంబ పరిస్థితులను మీరు ఒకసారి గమనించినట్లయితే ఎటువంటి కుటుంబాలను సభ్యులను వాళ్ళు ట్రాప్ చేసి దీంట్లో దింపుతున్నారనే విషయం మీరు ఒకసారి గమనించాలి. ఒకటో పాయింట్. రెండోది, ఎవరైతే ఈ టీవీ యాజమాన్యం తాలూకా కుటుంబ సభ్యులు కానీ, తర్వాత టీవీ ఈ హోస్ట్ చేస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరూ లేరన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఉంది. అదేవిధంగా ఈ టీవీ ఎవరింట్లో అయితే చూడబడుతుందో ఆ కుటుంబ సభ్యుల తాలూకా పరిస్థితి, ఆ కుటుంబ సభ్యులు అందరూ కలిపి చూడగలిగిన పరిస్థితి ఉందా లేదా, ఎడిట్ చేసి పంపిస్తుంటారు, ఎడిట్ చేసి రిలీజ్ చేస్తుంటారు. దీంట్లోని వారికి కావాల్సిన కంటెంట్ని మాత్రమే తీసుకుంటున్నారు. గత 8 సీజన్లు కూడా మనం వారి తాలూకా బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన వాళ్ళ తాలూకా ఇంటర్వ్యూలు మనం గమనించినట్లయితే గత 8 షోలో కూడా మా ఉద్దేశం ఇది కాదు, కానీ రాంగ్గా చూపించబడింది అని చెప్పబడుతున్నారు. సో ఇది పూర్తిగా ఇల్లీగల్ షో అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని ఏకీభవిస్తున్న వాళ్ళందరూ తప్పకుండా దీన్ని ఖండించాలి, ఈ షోని ఖండించాలి అనేది నా అభిప్రాయం. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని ప్రాధాయపడుతున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.